గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, లంచగొండి వెదవలిచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా? ప్రభుత్వ దమననీతిని ధిక్కరించే స్వరాలను మింగటానికి ఆంధ్ర రాష్ట్రంలో జైళ్లు మొసళ్ల నోళ్లులాగా తెరుచుకొని ఉన్నాయి. సంవత్సరం 3 నెలలుగా ఈ రాష్ట్రంలో పోలీసులు శాంతి భద్రతలను కాపాడటం అన్నటువంటి లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను చెంబల్లోయ దొంగల్లాగా వెంటాడటంలోనూ వేటాడటంలోనే సరిపోతున్నది. చంద్రబాబు గారి పార్టీని కించిత్ అసమ్మతి వ్యక్తీకరించినా కూడా వాళ్ళనందరినీ ఏదో ఒక నెపం మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళనందరినీ కూడా జైళ్లలో పెట్టడం రివాజుగా మారిపోయింది. ఒక సరదాగా ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనందరినీ కూడా జైళ్లలోకి కుక్కటం ఆనవాయితీగా అయిపోయింది. లేనటువంటి ఒక స్కామ్ను సృష్టించి మా పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత అయినటువంటి మిథున్ గారిని అరెస్టు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మనోబలాన్ని దెబ్బతీయవచ్చును, ఆయన నైతికతను నాశనం చేయవచ్చును అన్న ఉద్దేశంతోనే ఈ లిక్కర్ స్కామ్ అన్నది బయటికి తీసుకొని వచ్చి తనకు కావలసినటువంటి పోలీసు అధికారులతో విచారణ చేయించి విచారణ నెపం తప్ప వాస్తవాలు ఏమీ లేకపోయినా జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి అత్యంత నిజాయితీపరులైనటువంటి అధికారులను, ఆయన ఆత్మీయ మిత్రుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ని, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అందరినీ కూడా అరెస్టు చేసి వికటాట్టహాసం పొందటం అన్నది మనమందరం కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఈ కూటమి ప్రభుత్వము గమనించాల్సినటువంటి విషయం, ఇలాంటి అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు, ఇలాంటి నిర్బంధాలతో మా మనోబలాన్ని దెబ్బతీయలేరు. మా పార్టీ పుట్టుకే నిర్బంధంలో, మా పార్టీ పెరుగుదలే పోరాటాలు నిర్బంధాలు, ఈ రకమైనటువంటి ఒత్తిళ్ల మధ్యన నలిగి ప్రజల గుండెల్లో స్థానం ఏర్పరచుకున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనుక మీరు ఎంతమందిని జైళ్లలోకి కుక్కినా నొక్కినా భయపడేటువంటి స్వభావం కలిగిన వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ లేరు అన్న ప్రాథమిక విషయాన్ని ఈ ప్రభుత్వం మరిచిపోతోంది. మీరు మా మీద మిమ్మల్ని మోసేటువంటి భజనగాళ్లైనటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా మా నైతికతను ప్రజల్లో పలుచన చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేసినా, మా పోరాటాల వలన, మా ధిక్కార స్వభావం వలన, మీ అవినీతిని ఎండగట్టేటువంటి మా ఉద్యమ నేపథ్యం వలన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు నిర్బంధిస్తే జైళ్లలోకి ఆనందంగా వెళతాం. మీరు తప్పుడు కేసులు పెడితే జేజేలు పలుక్కుంటూ జగన్ నినాదాలు చేస్తూ మళ్ళీ ఆయన నాయకత్వంలో పోరాటాలు చేస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన నిలుస్తూనే ఉంటాం. మళ్ళీ ఆ సువర్ణ పాలన, ఆ రామన్న రాజ్యమైనటువంటి జగనన్న పాలన, కోట్లాది మంది పేద ప్రజలకు మేలు చేయటానికి మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా పేదోళ్లు బాగుపడాలి, వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరచాలా అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో, నవీన తాత్వికతతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఆ రోజుల్ని మళ్ళీ తీసుకురావటం కోసమని, ప్రజల కళ్ళల్లో వెలుగులు, ఆనందం
నింపటం కోసమని ఇలాంటి నిర్బంధాలని ఎన్నైనా కూడా భరిస్తాం, ఎన్ని ఒత్తిళ్లనైనా సహిస్తాం, ఎన్ని పోలీసు లాఠీ దెబ్బలు తినటానికైనా కూడా సిద్ధంగా ఉంటాం. ఈ రోజున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మేమిద్దరము, నేను కృష్ణదాస్ గారు, గౌరవనీయ కృష్ణదాస్ గారు ఇద్దరము వారిని కలవటం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. అన్న ఎంత నిర్బంధానికి గురి చేసినా మనం మన నాయకుడి పట్ల మన ఆలోచన మారకూడదు. మనమందరము కూడా మళ్ళీ ఆ పోరాట పటిమతోనే పని చెయ్యాలా అన్న దృఢ నిశ్చయంతో, సంకల్ప బలంతో మిథున్ రెడ్డి మాట్లాడటం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. మేమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని ఈ జైళ్ల నోళ్లు ఎంతగా విచ్చుకున్నా తెరుచుకున్నా మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కినా భయపడేటువంటి ప్రసక్తి లేనే లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పచ్చి అబద్ధాలతో ప్రభుత్వం పన్నినటువంటి కుట్ర ఇది. జైళ్లల్లో ఉంచటం అన్నది ఏ రకమైనటువంటి నిజాలు లేకపోయినప్పటికీ భారతదేశంలో కొన్ని లక్షల మంది సంవత్సరాల తరబడి జైళ్లల్లో విచారణ కూడా నోచుకోకుండా ఉన్నారు అన్నటువంటి విషయం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు, సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే అన్నటువంటి మాట. కనుక మా నాయకుల మీద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు. మేం తప్పు చేయలేదు, మా నాయకులు తప్పు చేయలేదు. జరగనటువంటి ఆ విషయాన్ని జరిగిన నేరంగా భావించి మీరు 90 రోజులు జైళ్ళకేస్తారో 200 రోజులు జైళ్ళకేస్తారో మా మనోనిబ్బరాన్ని భయపెట్టించలేరు అన్నటువంటి విషయాన్ని మాత్రం గుర్తు చేయదలుచుకున్నాం. గౌరవనీయ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, ఆయనపై జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రభుత్వం అన్యాయంగా అకారణంగా జైల్లో నిర్బంధించినటువంటి విషయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరినీ ఒకరికొకరికి టార్గెట్ పెట్టి మరీ హింసించినటువంటి వైనం మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మేమందరము జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం జరుగుతుంది. గౌరవ మిథున్ రెడ్డి గారు కూడా జైల్లో అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మనం ఏ తప్పు చేయలేదు, మనం జగన్ కోసం, పార్టీ కోసం, న్యాయం కోసం మనం పోరాడదామన్నా అని చెప్పినటువంటి మాట నాకు చాలా సంతోషం అనిపించింది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి న్యాయం కోసం, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల అనునిత్యం పోరాటం చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.